యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొత్త కొత్త క్యారెక్టర్స్ని పోర్ట్రేట్ చేయాలి, యాక్ట్ చేయాలి అంటే దానికి వాళ్ళకి కొంచెమైనా తెలిసి ఉండాలి కదా. అంటే డైరెక్టర్ ఎలాగో చెప్తారు, డైరెక్టర్స్ చెప్తారు, బట్ మీ పార్ట్ మీరు ఇవ్వాలి. మా పార్ట్ మేము ఇవ్వకపోతే అది ఇట్ డజంట్ బయటికి రాదు. మోడరేట్గా వస్తే మీడియోకర్గా వస్తుంది, వేస్ట్. అది డైరెక్టర్ గారు చెప్పింది తీసుకెళ్ళాలి ముందుకి. మళ్ళీ ఆయన కథకి ఏం తేడా రాకూడదు. అఫ్ కోర్స్ అది ఉంటుంది. సో యా, ఇట్స్ ఫన్. సో మీరు ఏ కైండ్ ఆఫ్ రోల్స్ అన్నా నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మీకు? టోటల్గా ఐదో పాజిటివ్ నెగిటివ్ పక్కన పెట్టిన డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు నెగిటివ్ అనలేము, పాజిటివ్ అనలేము. సో అన్ని క్యారెక్టర్స్కి యూఆర్ ఓకే? అబ్సల్యూట్లీ. అండ్ ఇట్ షుడ్ మేక్ సెన్స్ దో. ఓకే, అంతే. అది ఆ క్లారిటీ చేసేవాళ్ళు ఉంటే మేము 100% చేసేస్తాం. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసినప్పుడు ఒకటి ఉంటుంది కదా వాళ్ళకి, వాళ్ళు ఇది కావాలి అంటే హ్యాపీగా టోటల్గా. సో దాని గురించి మీరు అనుకుంటూ ఉంటారా? మేబీ ఒకవేళ క్యారెక్టర్ వచ్చేసిన దగ్గర మీకు వచ్చి సెట్స్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే నెక్స్ట్ మూవీకి ఏవైనా క్యారెక్టర్స్ డిస్కషన్లో ఉన్నప్పుడు కానీ నేను ఇంకొంచెం యాక్టింగ్ కోర్స్ చేయాలేమో అని అనుకునే వాళ్ళ, లేకపోతే ఇట్స్ ఓకే ఇప్పుడు నేను వర్కౌట్ చేస్తాను టైం ఉంది కదా అనుకుంటారా? యాక్టింగ్ లేదు, యూ కాంట్ గో బ్యాక్ టు యూ షుడ్ హ్యావ్ డన్ సంథింగ్. ఇప్పుడైనా యాక్టింగ్ అనేది అదే నేను అంటే అప్పుడు చేసి ఉండాల్సిందే అనే దానికి వెళ్ళను. అయిపోయింది, అది చేసి ఉండాల్సింది అంటే ఒక కోరికలాగా అది, అంతే. కానీ ఇప్పుడు ఈరోజు నేను ఇది చేస్తున్నాను అంటే ఆ క్యారెక్టరు 10 రోజులు ఉంది షూటింగ్, 10 రోజుల్లో సినిమాలో కానీ ఆ లైఫ్ స్పాన్ ఆఫ్ ద సినిమాలో ఎంత ఉంది అనే దానిలో ఏమేమి పెట్టగలుగుతాం, బయట అవుట్పుట్ చేంజ్ అవ్వకుండా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఏం చేయగలుగుతాం చూసుకుంటాం. అది అది చేస్తాం. దట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ మిగతా లాంగ్వేజ్లో ఏమైనా మూవీస్ చేశారా? తమిళ్లో సత్య అని క్షణం సినిమానే తమిళ్లో తీశారు. సో ఐ హావ్ డన్ ద సేమ్ రోల్. నేను అడిగాను వేరే రోల్ ఏమైనా ఇవ్వండి అంటే, వేరే రోల్ ఇక్కడ మా వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు చేయడానికి, మీరు చేయండి చాలన్నారు. అంటే బేసికలీ దే వాంటెడ్ మీ టు డూ దిస్ రోల్. ఐ థింక్ దే ఆడిషన్ 2-3 people. నాకు తెలిసి 2-3 అయితే ఆ సెట్స్లోనే వచ్చారు యాక్చువల్లీ. సో దే హ్యావ్ కమ్. వాళ్ళు అన్నారు కూడా, బ్రో మమ్మల్ని ఆడిషన్ చేశారు, ఓకే నేను ఇప్పుడు ఏం చేయను అన్నట్టుగా ఉంది. అంటే ఏమన్నా ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు నాకు. ఓకే బ్రో, ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, ఆడిషన్ చేశారు బట్ మిమ్మల్ని పెట్టుకున్నారు అన్నట్టుంది. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. తెలుగులో అయితే మనం రియాక్ట్ అవ్వచ్చు, తమిళ్లో నాకు చెప్పడం కూడా రాలేదు అప్పుడు. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కానీ ఇట్ వాస్ ఫన్. హీ వాజ్ అ గ్రేట్ గాయ్. ద గాయ్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు బాగా మాట్లాడారు యాక్చువల్లీ. అండ్ దెన్ లైక్ దే బికేమ్ ఫ్రెండ్స్ ఆఫ్ మై. సో అది. అండ్ గాజీ మరి తమిళ్లో రిలీజ్ అయిందంటే ఏమైనా రెస్పాన్స్ ఎలా అంటే, రెస్పాన్స్ టు మీ రాదర్ సినిమా డబ్బింగ్ మీరు చెప్పలేదు? లేదు. అదొకటి ఉంది నాకు. నిజంగా నాకు నా రోల్స్ నేను డబ్బింగ్ చెప్పాలన్న ఫీలింగ్ నాకు చాలా ఎక్కువ. హిందీలో కూడా గాజీ కూడా ప్లీజ్ 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 అని చెప్పి చెప్పాను. బట్ ఫన్. అండ్ ఐ థింక్ లక్కీలీ సంకల్ప్ గారు కానీ, లేకపోతే ఆజాద్ అని ఎవరైతే హిందీ స్క్రిప్ట్ రైటర్ ఉన్నారు కదా, ఆయనకి కానీ సురేష్ కానీ అందరికీ నచ్చింది. బాగుంది రవి, సో లెట్స్ పుష్ ఇట్ ఆన్ టు ది. సో ఇట్స్ మై లాంగ్వేజ్. అండ్ వెన్నెలా తర్వాత, వెన్నెలా టైంలో మీరు యూఎస్లోనే ఉన్నారు కదా, అండ్ వెన్నెలా టైం తర్వాత మీరు జస్ట్ అక్కడికి షఫల్ అవుతూ అవున్నారు పూర్తిగా. అదేంటి అసలు అది ఎపిసోడ్ అంటే ఏం లేదు. బేసికలీ ఎప్పుడు వచ్చేసారు కంప్లీట్గా ఇంక ఇండియాకి? నేను వచ్చింది 2013. వెన్నెలా తర్వాత ఒక 3 years ఇక్కడ ఉన్నాను. బట్ మళ్ళీ జాబ్ క్విట్ చేసి వచ్చాను. అయితే ఏంటంటే ఓవరాల్గా అక్కడి నుంచి ఇటు ట్రాన్సిషన్ అవ్వడానికి నేను గ్రీన్ కార్డు అది ఇది ఏవేవో ఉంటాయి కదా, బైండింగ్స్ ఉంటాయి కదా మీకు. సో ఆ బైండింగ్స్ వల్ల ముందుకి వెనక్కి ముందుకి అవి అంటే వీ ప్లాన్ ఫర్ ఎ డిఫరెంట్ మూవీ యాక్చువల్లీ. ఐ వాజ్ ట్రైంగ్ టు వర్క్ ఫర్ దట్ ఫిల్మ్. ఒక అంటే లీడ్ లాగా ఒకటి చేద్దాం అన్నట్టుగానే అనుకున్నాను, కానీ అదే మెటీరియలైజ్ అవ్వలేదు అక్కడి నుంచి ఇక్కడికి. సో మధ్యలో టైం పోయింది, ఒక ఫ్యూ ఇయర్స్ ఐ లాస్ట్ టైం. బట్ నేను యూ నెవర్ కెన్ కంప్లైన్, బికాస్ వచ్చిన తర్వాత కూడా నేను ఆల్మోస్ట్ ఒక 20 movies చేశాను ఇప్పుడు. ఆఫ్టర్ ఐ కేమ్ 2013 నుంచి దగ్గర 20 movies. సో టోటల్ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యారు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి.
మీ మై వైఫ్ అండ్ సన్ Son, okay, అబ్బాయి. నైస్. సో అందరు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు. అండ్ మీరు ఫుల్ ఫ్లెజ్డ్ ఇంటూ మూవీస్, నో ఇంకేది జాబ్ కానీ బిజినెస్ కానీ అది లేదు, ఏమీ లేదు. నో బిజినెస్, నో జాబ్. బేసికలీ ఐ వాజ్ డన్ విత్ ఎవ్రీథింగ్. అంటే అక్కడ జాబ్ చేసి ఇంకా ఈ టైంలో ఇప్పుడు నాకున్న టైంలో నేను మళ్ళీ ఆల్రెడీ నేను ముందు టైం వేస్ట్ చేసిన ఫీలింగ్ నాకుంది. అంటే టైం వేస్ట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, అగ్రీడ్, ఓకే, బట్ దెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ఓన్ ఫీల్డ్ ఇస్ అ లాట్ మోర్ డిఫరెంట్ దెన్ experience somewhere else. So I had fun, and don't mistake me that I didn't have fun. I had a lot of fun. అంటే ఇంజనీరింగ్ చేసాము, ఇంజనీరింగ్ తర్వాత మాస్టర్స్ చేసిన, అక్కడ వర్క్ చేసిన, కల్చర్స్ని ఇంబైబ్ చేసుకుంటూ ఉంటాం. సో అది ఇష్యూ కాదు. కాకపోతే దీనిలో చేస్తే ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంకొంచెం పుష్ చేయొచ్చు. పుషింగ్ ది ఎన్వలప్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ ఏంటి మన నేను లోకల్లో అన్నట్టు నెక్స్ట్ ఏంటి ఉంటుంది కదా, మనం దీన్ని పుష్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ ఏంటి అని పుష్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దట్ విల్ మేక్ అస్ సీ వాట్ వీఆర్ యాక్చువల్లీ. దట్ విల్ టెస్ట్ మన టెస్ట్ చేసి మనకి చూపిస్తుంది, ఇది కాదురా ఇంకొంచెం చేయి, లేకపోతే ఇంకోటి ఏదో చేయని. ఈ పరుగు కొన్ని రోజులు ఉంటుంది, దాని తర్వాత ఐ థింక్ విల్ హ్యావ్ టు రన్ అండ్ సీ వేర్ వి గో. హాయ్, దిస్ ఇస్ Ravi Verma, and congratulations to iDream Movies for crossing 700 million views plus. So, congratulations. Thank you.